వెల్కమ్ టు డైనమిక్ న్యూస్. డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. నేను మీ డిఎన్ఆర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఈ 2 రోజులే కీలకమైన సమయం. ఖచ్చితంగా ఈ 2 రోజులు మీరు నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఆయన ఆదేశాలు జారీ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఆయన కొన్ని సూచనలు కూడా అక్కడ ప్రచారంలో పాల్గొనే నాయకులకు ఆయన చేసినట్టుగా మనకైతే తెలుస్తుంది. బీ అలర్ట్. ఈ 3 రోజులు చాలా కీలకం. గందరగోళం సృష్టించి లబ్ధి పొందేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. అలాగే పార్టీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు సమర్థవంతంగా తిప్పికొట్టండి. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఆయన కీలకమైన సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక అక్కడి పూర్తిగా అంటే లోకల్లో గ్రౌండ్లో ఆయన పరిస్థితులు అయితే పూర్తిగా ఆయన మంత్రులను అలాగే ఎమ్మెల్యేలను ఎవరైతే అక్కడ లోకల్గా తిరిగి ప్రచారం చేస్తున్నారో వారందరినీ కూడా గ్రౌండ్ రిపోర్టు అడిగి తెలుసుకున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. పూర్తిగా ఈ 2 రోజులు చాలా కీలకమైన రోజులు. ఈ 2 రోజులు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో వారు మనకు వ్యతిరేకమైన ప్రచారాలు చేస్తుంటారు. వాటిని వెంటనే మీరు తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి. అలాగే మన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రజలకు మీరు అందివ్వాలి అని చెప్పేసి ఆయన మంత్రులకు, ఎమ్మెల్యేలకు అక్కడ ఎవరైతే జూబ్లీహిల్స్ ప్రాంతంలో ప్రతిరోజు ఆ గ్రౌండ్లో తిరుగుతూ ప్రజలను చైతన్యపరుస్తున్నారో వారందరికీ ఆయన తనదైన శైలిలో సలహాలు, సూచనలు ఇచ్చినట్టుగా మనకైతే తెలుస్తుంది. ఇక ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారని సీఎం తెలిపారు. కానీ చివరి 3 రోజుల్లో మరింత గందరగోళం సృష్టించి లబ్ధి పొందాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుందని తెలిపారు. దీనిని సమర్థవంతంగా తిప్పికొట్టాలని సూచించారు. దీనిపై ఎప్పటికెప్పుడు సమీక్షించుకోవాలన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గత 2 నెలల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. అభివృద్ధి కార్యక్రమాలపైన ప్రచారం చేయాలని సూచించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులు మరొకసారి కలవాలన్నారు. ఒక్కో కుటుంబానికి 2 సంవత్సరాల్లో సుమారు 1,00,000 వరకు లబ్ధి చేకూరిందని తెలిపారు. వీటన్నింటినీ వారికి గుర్తు చేయాలన్నారు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి మరింత మద్దతు లభిస్తుందని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో జూబ్లీహిల్స్ను బీఆర్ఎస్ అభివృద్ధి చేయలేదని, నియోజకవర్గంపై వివక్ష చూపించిందని వివరించాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే 100 కోట్ల రూపాయల నిధులని జూబ్లీహిల్స్ ప్రాంతంలో మనం ఖర్చు చేశామని చెప్పేసి చెప్పాలని కూడా ఆయన నిన్న మీటింగ్లో ఆయన అయితే చెప్పడం అయితే జరిగినట్టుగా మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా నిన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన పూర్తి రివ్యూని అయితే ఆయన చేయడం జరిగింది. ముఖ్యంగా లోకల్గా గ్రౌండ్లో ఎవరైతే తిరుగుతున్నారో, ముఖ్యంగా అక్కడ గ్రౌండ్లో ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు అలాగే ముఖ్య నాయకులు అయితే గ్రౌండ్లో గల్లీ తిరుగుతూ జూబ్లీహిల్స్ ప్రాంతంలో ప్రచారం చేస్తున్నారు. వారందరికీ కూడా ఈ 2 రోజులే చాలా కీలకం. ఖచ్చితంగా మీరు ఈ 2 రోజులు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మీపైనే ఉంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఎప్పటికప్పుడు మన పార్టీపై అలాగే అక్కడి లోకల్ నాయకులపై కూడా దుష్ప్రచారం చేసే అవకాశం ఉంది. కాబట్టి వాటిని వెంటనే మీరు తిప్పికొట్టేయాలని చెప్పేసి కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ 2 సంవత్సరాల్లో మన తెలంగాణలో ముఖ్యంగా జూబ్లీహిల్స్లో మన ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలు కూడా పూర్తిగా వారికి తెలియజేసే ప్రయత్నం మీరు చేయండి అని చెప్పేసి అక్కడ ఎవరైతే గ్రౌండ్లో తిరుగుతున్నారో వారందరికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్టుగా తెలుస్తుంది. అలాగే ముఖ్యంగా ఈ 2 సంవత్సరాలలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఓటర్కి ఎటువంటి లబ్ధి చేకూరింది, ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క ఓటర్కి కూడా లబ్ధి చేకూరింది. అది ఏ విధంగా లబ్ధి చేకూరింది అనే విషయాన్ని కూడా వారికి పూర్తిగా అర్థమయ్యే విధంగా మీరు అందరూ చెప్పాలి. ఖచ్చితంగా ఈ 2 రోజులు చాలా కీలకం కాబట్టి ప్రతి క్షణం మీరు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఈ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ వేసే వ్యక్తులకు వాటిని వెంటనే మీరు చిత్తు చేస్తూ అక్కడి ప్రజలను ఆకట్టుకునే విధంగా మీరు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి అని చెప్పేసి అయితే సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటర్లు అయితే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు ఓటు వేయాలని. కానీ ఈ 2 రోజుల్లో వాళ్ళ మైండ్ని మార్చే మైండ్ గేమ్ ఆడే ప్లాన్లో బీఆర్ఎస్ పార్టీ వారు ఉంటారు. ఎటువంటి మైండ్ గేమ్ ఆడినా కానీ వాటిని వెంటనే మీరు తక్షణమే వాటిపై చర్యలు తీసుకొని ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది అంటూ కూడా రేవంత్ రెడ్డి సూచించినట్టుగా మనకైతే
తెలుస్తుంది. అలాగే ఈ గతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కావాలని దాన్ని వెనుకబడేసింది. ముఖ్యంగా ఇక్కడ డెవలప్మెంట్స్ అనేవి ఏవి కూడా గత 10 సంవత్సరాల పరిపాలనలో జరగలేదు. ఈ 2 సంవత్సరాల పరిపాలనలోనే మన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోనే ప్రభుత్వంలోనే జరిగిన సంక్షేమ కార్యక్రమాలు, అలాగే ముఖ్యంగా జూబ్లీహిల్స్లో గత 3 నెలలుగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆ మీటింగ్లో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి కూడా సూచించినట్టుగా మనకైతే తెలుస్తుంది. ఇది ఈరోజు డైనమిక్ న్యూస్. డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరూ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మీ డిఎన్ఆర్.